ఈసీలో భాగంగా జీవావరణ వ్యవస్థ అంశాలు. జీవావరణ వ్యవస్థ ప్రకృతిలో క్రియాత్మకమైన ప్రమాణం. దీనిలో నివసించే జీవులు తమలో తాము అంతర చర్యలు జరపడమే కాకుండా వాటి చుట్టూ గల భౌతికపరమైన పరిసరాలతో అంతర చర్యలు జరుపుతూ ఉంటాయి. జీవావరణ వ్యవస్థ పరిణామము చిన్న సరస్సు నుంచి అత్యంత పెద్ద అరణ్యాలు లేదా సముద్రాల వరకు కూడా విస్తరిస్తుంది. అనేక మంది జీవావరణ శాస్త్రవేత్తలు యావత్ జీవగోళాన్ని ఒక ప్రపంచ జీవావరణ వ్యవస్థగా చెబుతూ అది భూమండలంపై గల అన్ని రకాల జీవావరణ వ్యవస్థల సమ్మేళనాన్ని అభివర్ణించారు. ఈ వ్యవస్థ పెద్దది, సంక్లిష్టమైనది కావడము వల్ల ఒక్కసారి అధ్యయనం చేయడం కష్టం కాబట్టి సౌకర్యం కోసం 2 ప్రాథమిక స్థాయి విభాగాలుగా విభజించారు. అవి సహజ జీవావరణ వ్యవస్థ, కృత్రిమ జీవావరణ వ్యవస్థ. సహజ జీవావరణ వ్యవస్థలో జల జీవావరణ వ్యవస్థ, భూమికి సంబంధించిన భూచర జీవావరణ వ్యవస్థ ఉన్నాయి. సహజ కృత్రిమ జీవావరణ వ్యవస్థలో పలు రకాలైన ఉప విభాగాలు ఉన్నాయి. సహజ జీవావరణ వ్యవస్థ ఇవి సహజ సిద్ధంగా ఏర్పడే జీవావరణ వ్యవస్థ. వీటి ఏర్పాటులో మానవుడికి ఎలాంటి పాత్ర లేదు. ప్రధానంగా వీటిలో 2 రకాలు ఉన్నాయి. అవి జల జీవావరణ వ్యవస్థ, భూచర జీవావరణ వ్యవస్థ. జల జీవావరణ వ్యవస్థ నీటి లవణీయతను ఆధారంగా చేసుకుని జీవావరణ వ్యవస్థలకు 3 రకాలుగా విభజించారు. అవి సముద్రపు నీటి జీవావరణ వ్యవస్థ, నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ, మంచినీటి జీవావరణ వ్యవస్థ. సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ. జీవావరణ వ్యవస్థలన్నిటిలోనూ సముద్రపు నీటి జీవావరణ వ్యవస్థ అతి పెద్దది. అది అత్యంత స్థిరమైన జీవావరణ వ్యవస్థగా చెప్పబడింది. నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ. ఏ ప్రాంతంలో సముద్రం కలుస్తుందో దాన్ని నదీ ముఖద్వారము అంటారు. సముద్రపు నీరు రోజుకు 2 సార్లు నదిలోనికి ప్రవేశిస్తుంది. అలలు, ఆటుపోట్లు ప్రభావం వల్ల. నదీ ముఖద్వారంలోని నీటి లవణీయత స్థాయి ఋతువులపై ఆధారపడుతుంది. వానాకాలంలో అధిక వర్షపాత ప్రభావం చేత నదీ ముఖద్వారంలో నీరు బయటికి వెళ్లడం వల్ల లవణీయత స్థాయి తగ్గుతుంది. ఎండాకాలంలో దీనికి వ్యతిరేకంగా జరగడం వల్ల అంటే లవణీయత స్థాయి పెరుగుతుంది. నదీ ముఖద్వార జీవులు లవణీయతలోని స్వేచ్ఛ తగ్గుదలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మంచినీటి జీవావరణ వ్యవస్థ. మంచినీటి జీవావరణ వ్యవస్థ జలచర జీవావరణ వ్యవస్థలో అతి చిన్నది. దీనిలో నదులు, సరస్సులు, చెరువులు, నీటి కుంట మొదలైనవి ఉంటాయి. ఇది 2 గ్రూపులుగా విభజించబడింది. 1 స్థిర జల జీవావరణ వ్యవస్థ, ప్రవాహ జల జీవావరణ వ్యవస్థ. నిశ్చలమైన నీరు అంటే చెరువులు, సరస్సులు, జలాశయాలు మొదలైనవి స్థిర జల జీవావరణ వ్యవస్థ కిందికి వస్తాయి. సెలయేర్లు, నదులు, ప్రవహించే నీటి కాలువలు ప్రవాహ జల జీవావరణ వ్యవస్థ కిందికి వస్తాయి. పైన పేర్కొన్న 2 రకాల సమాజాలు స్థిర జల సమాజము, ప్రవాహ జల సమాజముగా చెప్పబడినవి. మంచినీటి సాధు జలము జీవావరణ వ్యవస్థను అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. సరస్సు జీవావరణ వ్యవస్థ. జలచర జీవావరణ వ్యవస్థ గురించి ప్రాథమిక అవగాహన కోసం సరస్సు అధ్యయనాన్ని ఉదాహరణగా తీసుకుందాము. ఇది స్వతంత్ర జీవనాధారం ప్రామాణికంగా పరిగణించవచ్చు. దీని సహాయంతో జలచర జీవావరణ వ్యవస్థలో సంక్లిష్ట అంతర చర్యలు కూడా అధ్యయనం చేయవచ్చు. సరస్సులు సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్న చుట్టూ భూమి నుండి పెద్ద స్థిర జల ప్రాంతాలుగాను నిశ్చలమైన స్థిరమైన నీటిని కలిగి ఉంటాయి. మనం గుర్తు తెచ్చుకుంటే స్థిర జల సమాజము. ఇవి చెరువుల కంటే లోతుగా ఉంటాయి. అత్యధికంగా సరస్సులో సంవత్సరమంతా నీరు ఉంటుంది. లోతైన సరస్సులో కాంతి 200 మీటర్ల కంటే ఎక్కువ లోతు చొచ్చుకొని పోలేదు. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారంగా చేసుకుని సరస్సులు నిలువుగా స్థిరీకరించారు. లోతైన నీటిలో సరస్సులు 3 నిర్దిష్ట ప్రాంతాలుగా విభజించారు. అవి వేలాంచల మండలము, లిమ్నాటిక్ మండలము, ప్రొపాండల్ మండలము. వేలాంచల మండలము తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని వేలాంచల మండలము అంటారు. కాంతి అడుగు భాగం వరకు ప్రసరిస్తుంది. దీన్ని యూపోటిక్ అంటే మంచి కాంతివంతమైన ప్రాంతము అంటారు. ఇక్కడ ఎక్కువగా నీటి మొక్కలు పెరుగుతాయి. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ రేటు అధికంగా ఉండి ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది. లిమ్నాటిక్ మండలం ఇది తీరానికి దూరంగా ఉండి జలాశయ ప్రాంతంలో కాంతి సంవర్ధవంతంగా లోపలికి చొరబడగలిగే ప్రాంతం వరకు కొనసాగుతుంది. వేలాంచల మండలాన్ని ప్రొపాండల్ మండలం అని వేరు చేస్తూ ఉన్న ఊహాజనిత రేఖను
పరిహార మండలము లేదా కాంతి ప్రవాహ మండలము అంటారు. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ రేటు శ్వాసక్రియ రేటు సమానంగానే ఉంటుంది. సరస్సు అడుగు భాగం వరకు లిమ్నాటిక్ మండలము విస్తరించదు. ఇది ఉపరితల జలానికి పరిమితము. ప్రొపాండల్ మండలం ఇది లిమ్నాటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశము. దీనిలో కాంతి ఉండదు. కిరణజన్య సంయోగక్రియ జీవులుండవు. ఈ నీటిలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలోనే ఉంటుంది. దీనిలో అవాయు శ్వాసక్రియ జరిపి కుళ్ళిన ఆహార పదార్థాలను తింటే డెటిరస్ జీవులు ఉంటాయి. స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులను పిడానిక్ రూపాలు, లిమ్నాటిక్ రూపాలుగా విభజించారు. వీటిలో సరస్సు అడుగు భాగంలో గల జీవులను పిండానిక్ రూపాలుగాను, సరస్సు పైభాగం తీర దగ్గర ఉన్న మొక్కలు దూరంగా ఉన్న జీవులను లిమ్నాటిక్ రూపాలు అని మనము అంటూ ఉన్నాం. తర్వాత వేలాంచల మండలంలో జంతు వృక్ష జీవము లేదా బయోటా. ఈ మండలంలో కాంతి ప్రవేశించే స్థాయి వరకు పిండానిక్ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంతంలో ఉద్భవించే మొక్కల సమూహము ఉంటుంది. ఈ మొక్కలను వేళ్ళు నీటి అడుగు భాగంలోను, కొమ్మలు ఆకు నీటి ఉపరితలాన ఉంటాయి. ఈ ఉభయచరాలు. వేలాంచల మండలంలో మొక్కల వేర్లు బహిర్గతంగా కనిపిస్తాయి. క్యాట్ టైల్స్ అంటే టైపా, బల్రషస్, స్కిర్ఫస్, అరోహెడ్స్ అంటే సాజిటేరియా మొదలైనవి. కొద్దిగా లోతుగా ఉన్నవి వేళ్లను కలిగి నీటిలో తేలియాడుతూ పత్రాలను కలిగిన మొక్కలు నీటి లిల్లీలు, నింపియా, నెలుంబో ట్రపా మొదలైనవి. ఇంకా లోతుగా ఉన్న వాటిలో నీటిని పూర్తిగా మునిగి మొక్కలైన హైడ్రిల్లా, కారా, ఫోటోమోజోటిన్ మొదలైనవి. స్వేచ్ఛగా తేలియాడే మొక్కల సమూహంలో ఫిస్టియా, ఉల్ఫియా, లెమ్నా, డ్వాకోడ్, ఎజొల్లో, ఐకార్నియా మొదలైనవి ఉంటాయి. వేలాంచల మండలంలో వృక్ష ప్లవకాలను డయాటమ్స్ అని, కొసినోడిస్కస్, నిట్సిజియా మొదలైనవి. ఆకుపచ్చ శైవలాలు, వాల్వాక్స్, వైరోగైరా మొదలైనవి. యూగ్లినాయిడ్స్ అంటే యూగ్లినా, ఫాకస్ మొదలైనవి. డైనోప్లాజల్లెట్స్ అంటే జిమ్నోడినియం, సిస్టోనిడియం మొదలైనవి ఉన్నాయి. సరస్సులో వేలాంచల మండలంలో వినియోగదారులైన జంతువులు అధిక సంఖ్యలో ఉంటాయి. జంతు ప్లవకాలు న్యూస్టాన్, నెక్టాన్, పెరిఫైటాన్, బెంతిస్లు వర్గీకరించారు. వేలాంచల మండలంలోని జంతు ప్లవకాలను వాటర్ ఫ్లీస్ అయిన డాఫ్నియా, రోటిఫర్లు, ఆస్ట్రకాడ్స్ ఉన్నాయి. నీటి ఉపరితలంలో గాలి, నీరు కలిసే చోట ఉండే జంతువులను న్యూస్టాన్ అంటారు. ఇవి రెండు రకాలు: ఎఫిన్యూస్టాన్, హైపోన్యూస్టాన్. ఎఫిన్యూస్టాన్ సుప్రోన్యూస్టాన్లోను వాటర్ స్లైడర్, గెరిస్, బీటిల్స్, వాటర్ బగ్స్, డైన్యూటిస్ ఉంటాయి. హైపోన్యూస్టాన్, ఇన్ఫ్రాటన్యూస్టాన్లో దోమ, డింబకాలు మొదలైనవి ఉంటాయి. నీటిలో ఈదుతూ జీవించే చేపలు, ఉభయచరాలు, నీటి సర్పాలు, టెరాఫిన్స్, తాబేళ్లు, కీటకాలైన నీటి తేళ్లు, రనత్ర, నోటోనిక్టా వెనుకకు ఈదే జీవి, డైవింగ్ బీటిల్స్ అంటే డైటిస్కస్ మొదలైన వాటిని నెక్టాన్లు అంటారు. నీటి మొక్కలపై అంటి పెట్టుకుని లేదా పాకుతున్న జంతువులు, నీటి నత్తలు, కీటక డింబకాలు, బ్రయోజువన్స్లు, టర్బర్గేల్స్, హైడ్రాలు మొదలైనవి పెరిఫైటాన్గా చెప్పబడతాయి. సరస్సు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకునే లేదా చరించే జీవులను బెంతోనోస్ అంటారు. ఉదాహరణకు ఎర్రటి అనెలిడ్లు, కైరోనోమిడ్ డింబకాలు, క్రే చేపలు, కొన్ని ఐసోఫోడ్స్, ఆంఫిడ్స్, క్లామ్స్ మొదలైనవి. లిమ్నాటిక్ మండలంలో బయోటా. సరస్సులో అతిపెద్ద మండలం లిమ్నాటిక్ మండలం. ఈ మండలంలో సమయానుకూలంగా నీటి స్థాయి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లభ్యత మొదలైనవి వేగవంతంగా మారుతాయి. లిమ్నాటిక్ మండలంలో స్వయం పోషకాలు అధికంగా ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ మొక్కలు. ఈ ప్రాంతంలో ముఖ్యమైన స్వయం పోషకాలు వృక్ష ప్లవకాలైన యూగ్లినాయిడ్స్, డయాటమ్స్, సైనోబాక్టీరియాలు, డైప్లాజెల్లేట్లు, ఆకుపచ్చని శైవలాలు ఉన్నాయి. లిమ్నాటిక్ మండలంలో వినియోగదారులు జంతు ప్లవకాలు, ఉదాహరణ కోపిడ్స్, చేపలు, కప్పలు, నీటి సర్పాలు మొదలైనవి లిమ్నాటిక్ నెక్టాన్లుగా పిలువబడుతున్నాయి. ప్రొపాండలిక్ మండలంలోని బయోటా. ఈ ప్రాంతంలో జీవులు విచ్ఛిన్నకారులు, బ్యాక్టీరియా, కైరోనోమిడ్స్ డింబకాలు, చావోబోరస్ అంటే ఫాంటమ్ డింబకాలు, ఎర్ర అనెలిడ్లు, క్లామ్లు మొదలైనవి తక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉన్నప్పటికీ జీవిస్తాయి. ఈ మండలంలోని విచ్ఛిన్నకారులు చనిపోయిన మొక్కలు, జంతువులను విచ్ఛిన్నం చేసి అందులో గల పోషక పదార్థాలను విడుదల చేస్తాయి. వాటిని వేలాంచల మండలము లేదా లిమ్నాటిక్ మండలంలో జీవ సమాజంగా వినియోగించుకుంటాయి.
సరస్సు జీవావరణ వ్యవస్థ ఒక ఉన్నత స్థాయి జీవావరణ వ్యవస్థ లేదా జీవగోళంగా నిర్వహించే విధులన్నింటినీ నిర్వహిస్తుంది. వికిరణ సౌరశక్తి సహాయంతో స్వయం పోషకాలు అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మార్చడము, పరపోషకాలతో విచ్ఛిన్నకారులలో స్వయం పోషకాల వినియోగం అనగా చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేసి పోషక పదార్థాలు ఖనిజాలు విడుదల చేయడము, అవి తిరిగి స్వయం పోషకాల చేత వినియోగించబడ్డము, ఖనిజాల పునర్వలయము మొదలైన క్రియలు ఇందులో జరుగుతాయి. భూచర జీవావరణ వ్యవస్థలు భూమిపై ఉన్న జీవావరణ వ్యవస్థలను భూచర జీవావరణ వ్యవస్థలు అంటారు. భూచర జీవావరణ వ్యవస్థకు కొన్ని ఉదాహరణలుగా అరణ్యాలు, పచ్చిక బయళ్ళు, ఎడారులు ఉన్నాయి. మొదటగా అరణ్య జీవావరణ వ్యవస్థ. భారతదేశంలో 2 ప్రధానమైనటువంటి అరణ్యాలు వర్షాధార ఉష్ణ అడవులు, 2 ఆకురాల్చే ఉష్ణ అడవులు అనేవి ఉన్నాయి. పచ్చిక బయళ్ళ జీవావరణ వ్యవస్థ భారతదేశంలో హిమాలయ ప్రాంతంలో ఉంటాయి. ఇవి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలోని విశాల ఇసుక నేల ప్రాంతాలను ఉప్పు నీళ్ళ ప్రాంతాలుగా ఆవరించి ఉన్నాయి. ఎడారి జీవావరణ వ్యవస్థలు ఒక సంవత్సరానికి 25 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం గల వర్ష ప్రాంతాలను ఎడారులు అంటారు. వీటిలో ప్రత్యేకమైన మొక్కలు, జంతువులు ఉంటాయి. ఎడారులు 2 రకాలు: ఉష్ణ ఎడారులు, శీతల ఎడారులు. ఉష్ణ ఎడారులకు ఉదాహరణ రాజస్థాన్లోని థార్ ఎడారి. శీతల ఎడారికి ఉదాహరణ లడఖ్లో చూడవచ్చు. కృత్రిమ జీవావరణ వ్యవస్థ ఇవి మానవుల చేత రూపొందించిన జీవావరణ వ్యవస్థలు. అవి వ్యవసాయ జీవావరణ వ్యవస్థ. వీటిలో పంట భూమి జీవావరణ వ్యవస్థ, జల జీవ సంవర్ధన చెరువులు, ఎక్వేరియంలు మొదలైనవన్నీ మనకి జీవావరణ వ్యవస్థలో ఉంటాయి. నెక్స్ట్ ఆహారపు గొలుసు, ఆహార జాలకము, ఉత్పాదకము, శక్తి ప్రసరణ అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం జీవావరణ వ్యవస్థలోకి నిర్మాణాత్మక క్రియాత్మకమైన అనుఘటకాలు ఉంటాయి. నిర్మాణాత్మకమైన అంశాలను సజీవ నిర్జీవ కారకాలు ఉన్నాయి. పూర్వం పాఠ్యాంశంలో జీవావరణ వ్యవస్థలో నిర్జీవ కారకాలైన కాంతి, ఉష్ణోగ్రత, నీరు, పీడనము మొదలైన వాటి గురించి మనం తెలుసుకున్నాం. సజీవ కారకాలైన ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటాయి. ఈ జీవావరణ వ్యవస్థలో వీటి పాత్ర, వాటి మధ్య జరిగే శక్తి ప్రసరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీవకారకాలు అంటే ఉత్పత్తిదారులు. జీవావరణ వ్యవస్థలో మొక్కలను ఉత్పత్తిదారులు అంటారు. జల జీవావరణ వ్యవస్థలో వృక్ష ప్లవకాలు, శైవలాలు, నీటి మొక్కలు ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఇవి సౌరశక్తిని ఉపయోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. కొన్ని బ్యాక్టీరియాలైన ఐరన్, సల్ఫర్ బ్యాక్టీరియాలు రసాయన ఉత్పత్తిదారులు. కొన్ని రసాయన పదార్థాల విచ్ఛిన్నం ద్వారా వెలువడిన శక్తిని ఉపయోగించుకొని CO2ను స్థిరీకరిస్తాయి. ఇవి ద్వితీయ లేదా తర్వాత ఉన్నత పోషక స్థాయి జీవులకు ప్రధానమైన ఆహారంగా ఉంటాయి. ఈ ఉన్నత పోషక స్థాయి జీవులను వినియోగదారులు అంటాం. వినియోగదారులు అన్ని జంతువులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆహార అవసరాలకు మొక్కలపై ఆధారపడుతూ ఉంటాయి. వీటిని వినియోగదారులు లేదా పరపోషకాలు అంటారు. మొక్కలను నేరుగా ఆహారంగా తీసుకునే వాటిని ప్రాథమిక వినియోగదారులు అంటారు. ప్రాథమిక వినియోగదారులు శాకాహారులు. అలా కాకుండా శాకాహారులను ఆహారంగా తీసుకునే జంతువులను ద్వితీయ వినియోగదారులు అంటారు. ఇదే విధంగా తృతీయ వినియోగదారులు కూడా ఉంటాయి. ఉదాహరణకు కుందేళ్ళు, జింకలు, పశువులు ప్రాథమిక వినియోగదారులు. కప్పలు, పాములు, పులులు, సింహాలు ఇతర వినియోగదారులు. నీటిలో జంతు ప్లవకాలు, నత్తలు, కీటకాలు ప్రాథమిక వినియోగదారులు. చేపలు ద్వితీయ వినియోగదారులు. విచ్ఛిన్నకారులు సంక్లిష్ట కర్బన పదార్థాలు, కార్బన్ డయాక్సైడ్, నీరు, పోషకాలు లాంటి సరళ కర్బన పదార్థాలు విడగొడతాయి. ఈ ప్రక్రియని విచ్ఛిన్న ప్రక్రియ అంటారు. వానపాములు వ్యవసాయదారుని మిత్రుని అనే మాట మీరు వినే ఉంటారు. మృత్తికలోని సంక్లిష్ట పదార్థాలను విచ్ఛిన్నం చేయడము, నేలను బాగా వదులు చేయడంలో మృత్తికను ఛిద్రాలు చేయడము సహాయపడటం వల్ల అంటారు. పత్రాలు, బెరడు, పుష్పాలు మొదలైన మొక్క భాగాలు, జంతు కళేబరాలు, జంతువులు పేడ మొదలైన వాటిని డెటిరస్లు అంటారు. డెటిరస్ విచ్ఛిన్న ప్రక్రియను ముడి పదార్థము. విచ్ఛిన్న క్రియా విధానం ముఖ్యమైన దశలు: శకలీకరణము, విక్షాళనము, విచ్ఛిత్తి, కెటబాలిజం, హ్యూమిఫికేషన్ మరియు ఖనిజీకరణం. ఇక్కడ మనము ముఖ్య దశలు ఏవి, ముడి పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే ముఖ్య దశలు ఏమున్నాయి అంటే శకలీకరణము, విక్షాళనము, విచ్ఛిత్తి, హ్యూమిఫికేషన్ మరియు ఖనిజీకరణము అనేటువంటి ముఖ్య దశలు అనేవి మనకు కనబడతా ఉన్నాయి. ఈ డెటిరోవోర్లు ఉదాహరణకు వానపాములు. బంకమన్నులోని డెటిరస్ను ముక్కలుగా చేసే ప్రక్రియను శకలీకరణము అంటారు. విక్షాళన ప్రక్రియ ద్వారా నీటిలో కరిగే అకర్బన పోషక పదార్థాలు నేలలో ఇంకి లభ్యం కాని లవణ
అవక్షేపాలుగా ఏర్పడతాయి. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఎంజైమ్లు డెట్రిటస్ను సరళ అకర్బన పదార్థాలుగా విడగొడతాయి. ఈ ప్రక్రియని కెటబాలిజం అంటున్నారు. విచ్ఛిన్న ప్రక్రియలో దశలన్నిటినీ డెట్రిటస్పై ఒక్కసారి జరుగుతాయి. మృత్తికలో విచ్ఛిన్న ప్రక్రియ జరిగేటప్పుడు సేంద్రియ ఎరువు ఏర్పడటం, హ్యూమిఫికేషన్, ఖనిజీకరణం జరుగుతాయి. హ్యూమిఫికేషన్ ప్రక్రియ వల్ల సేంద్రియ ఎరువుగా ఉపయోగపడే ముదురు వర్ణ పదార్థము లేదా హ్యూమస్ ఏర్పడుతుంది. కొన్ని సూక్ష్మజీవులు హ్యూమస్ను విచ్ఛిన్నం చేసి అకర్బనిక పోషక పదార్థాలను విడుదల చేసే ప్రక్రియను మినరలైజేషన్ అంటారు. విచ్ఛిన్నంగా స్థూలంగా ఆక్సిజన్ అవసరం ఉన్న ప్రక్రియను డెట్రిటస్లోని రసాయన సంఘటనలు, శీతోష్ణ స్థితి కారకాలు విచ్ఛిన్న క్రియా రేటును నియంత్రిస్తాయి. నిర్ణీత వాతావరణ శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో డెట్రిటస్లోని లిగ్నిన్, కైటిన్ అధికంగా ఉంటే విచ్ఛిన్న క్రియా రేటు నెమ్మదిగా ఉంటుంది. అధిక నైట్రోజన్, నీటిలో కరిగే పదార్థాలైన చక్కెరలు ఉన్నట్లయితే డెట్రిటస్ విచ్ఛిన్న క్రియా రేటు వేగంగా ఉంటుంది. శీతోష్ణ స్థితి కారకాలలో ఉష్ణోగ్రత, నేలలో తేమ ప్రధానమైనవి. ఇవి నేలలో ఉన్న సూక్ష్మజీవులపై ప్రభావం చూపి విచ్ఛిన్న క్రియను క్రమపరుస్తాయి. వేడిగా, తేమగా ఉన్న పరిసరాలు విచ్ఛిన్న క్రియను ఉపకరిస్తాయి, కానీ తక్కువ ఉష్ణోగ్రత, అవాయు పరిసరాలు విచ్ఛిన్న క్రియను నిరోధించి కర్బన పదార్థాల నిర్మాణాలు జరుపుతాయి. అధిక శాతం విచ్ఛిన్నకారులు అతి చిన్న సూక్ష్మజీవులు కావడం వల్ల వాటిని సూక్ష్మ వినియోగదారులు అంటారు. ఇక్కడ మనకు ఆహారపు గొలుసు. సూర్యుడి నుంచి శక్తి జీవావరణ వ్యవస్థలోనికి ప్రసరిస్తుంది. జీవావరణ వ్యవస్థలో అనేక ఆహార స్థాయిలు ఉంటాయి. వీటిలో పోషక స్థాయిలు అంటారు. ఒక పోషక స్థాయి జీవులకు ఒకే రకమైన శక్తి వనరు మరియు ఒకే విధమైన శక్తి వినియోగం సోపానాలు ఉంటాయి. కాబట్టి వృక్ష పోషక స్థాయి 1, శాకాహారుల పోషక స్థాయి 2, ప్రాథమిక మాంసాహారులు 3, ద్వితీయ, తృతీయ స్థాయి మాంసాహారుల స్థాయిలు 4, 5 స్థానాలను ఆక్రమిస్తాయి. ఇక్కడ మనం ఒక జీవి ఏకకాలంలో 1 కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమించవచ్చు. పోషక స్థాయి అనేది క్రియాత్మకమైన స్థాయిని తెలియజేస్తుంది గుర్తించాలి. ఉదాహరణకు పిచ్చుక గింజలను, ఫలాలను తింటే ప్రాథమిక వినియోగదారులుగాను, కీటకాలను, పురుగులను తినడం వల్ల ద్వితీయ వినియోగదారులుగా చెప్పబడుతుంది. ఆహార పదార్థాల్లోని శక్తి కింది పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి బదిలీ చేయబడుతుంది. ఆహార శక్తి మార్గాన్ని నిలువు వరుస తీసుకుంటే వీటిలో అనుఘటకాలు ఒకదానితో మరొకటి గొలుసులు లింకుల్లాగా ఉండటం ఆహారపు గొలుసుగా పిలువబడతాయి. సాధారణంగా ఆహారపు గొలుసులో విచ్ఛిన్నకారులతో అంతమవుతుంది. జీవావరణ వ్యవస్థలో 3 రకాల ప్రాథమికమైన ఆహారపు గొలుసులు ఉన్నాయి. మేసే జీవుల ఆహారపు గొలుసు, పరాన్నజీవుల ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఆహారపు గొలుసు అనేటువంటి 3 రకాలైనటువంటి ఆహారపు గొలుసుల గురించి మనం ఉన్నాయి. ఇక్కడ మనము మేసే ఆహారపు గొలుసు, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. దీన్ని పరభక్షక ఆహారపు గొలుసు అని కూడా అంటారు. ఈ ఆహారపు గొలుసులో ఆకుపచ్చని మొక్కలతో ఉత్పత్తిదారులు మొదలై ద్వితీయ, తృతీయ, చతుర్థ పోషక స్థాయిలో వరుసగా శాకాహారులు, ప్రాథమిక మాంసాహారులు, ద్వితీయ మాంసాహారులు ఉంటాయి. కొన్ని రకాల ఆహారపు గొలుసులలో మరొక పోషక స్థాయి పరాకాష్ఠక మాంసాహారులుగా ఉంటుంది. ఆహారపు గొలుసులో సాధారణంగా 3 నుంచి 5 వరకు పోషక స్థాయిలు ఉంటాయి. మేసే జీవుల ఆహారపు గొలుసు సంబంధిత ఉదాహరణలు మనకు 1వ పోషక స్థాయి, 2వ పోషక స్థాయి, 3వ పోషక స్థాయి, 4వ పోషక స్థాయి, 5వ పోషక స్థాయి. ఇక్కడ 1వ పోషక స్థాయిలో గులాబీ పొదలు ఎపిడ్లు సాలెపురుగులను చిన్న పక్షులు తింటాయి. చిన్న పక్షులు డేగ లేదా గద్ద తింటుంది. గడ్డి మీద మిడతలు కప్ప తింటుంది. పాములు కప్పలను తింటాయి. పామును డేగ, గద్ద. మొక్కలు గొంగలి పురుగులు, బల్లులు, పాములు. వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, చేప, పక్షి. గడ్డి, మేక, మనిషి. పరాన్నజీవుల ఆహారపు గొలుసు. కొంతమంది శాస్త్రవేత్తలు పరాన్నజీవుల ఆహారపు గొలుసును మేసే జీవుల ఆహారపు గొలుసు కింద చేర్చారు. మేసే జీవుల ఆహారపు గొలుసు లాగా ఇది కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్ష ఉత్పత్తిదారులైన మొక్కలతో ప్రారంభమవుతుంది. కానీ పరాన్నజీవుల ఆహారపు గొలుసులో పోషక శక్తి స్థాయి స్థూల జీవుల నుంచి చిన్న పరిమాణంగల జీవులకు బదిలీ చేయబడుతుంది. ఉదాహరణకు ప్రాథమిక పోషక స్థాయిని ఆక్రమించే వృక్షము అనేక పక్షులకు ఆవాసాన్ని, ఆహారాన్ని అందజేస్తుంది.
ఈ పక్షులు అనేకమైన బాహ్య ప్రాణజీవులకు అంతర ప్రాణజీవులకు ఆతిథ్యం ఇస్తాయి. డెటిరస్ ఆహార గొలుసు. డెటిరస్ ఆహారపు గొలుసు మృత కర్బన పదార్థాలు అంటే కుళ్ళిన ఆకులు, మృతి చెందిన జీవుల కళేబరాలతో మొదలవుతుంది. పరపోషకాలైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు డెటిరస్ విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తిని, పోషకాల అవసరాలను గ్రహిస్తాయి. వీటిని పూతికాహారులు అని కూడా అంటారు. ఇవి జీర్ణక్రియ ఎంజైమ్లను స్రవించి మృత పదార్థాలను, వ్యర్థ పదార్థాలను, మల పదార్థాలను సరళమైన శోషణకు అనుగుణంగా పదార్థాలు విచ్ఛిన్నం చేస్తాయి. డెటిరస్ ఆహార గొలుసు ఉదాహరణలు. డెటిరస్ అంటే కుళ్ళిన ఆకుల ద్వారా ఏర్పడినది. అవి వానపాములను కప్పలు, సర్పాలు. మృతి చెందిన జీవులు ఈగలు, మాగ్నట్లు, కప్పలు, సర్పాలు. జల జీవావరణ వ్యవస్థలో మేసే జీవుల ఆహార గొలుసు శక్తి ప్రసరణకు ప్రధాన మార్గంగా పనిచేస్తుంది. దీనికి వ్యతిరేకంగా భూచర జీవావరణ వ్యవస్థలో మేసే జీవుల ఆహార గొలుసు కంటే డెటిరస్ ఆహార గొలుసు ద్వారా అధిక భాగము శక్తి ప్రసరణ జరుగుతుంది. డెటిరస్ ఆహార గొలుసు కొన్ని స్థాయిలలో మేసే ఆహార గొలుసుతో సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. డెటిరస్ ఆహార గొలుసులో కొన్ని జీవులు, మేసే జీవుల ఆహార గొలుసులో కొన్ని జీవులు ఆహారంగా ఉంటాయి. ఉదాహరణకు పైన చూపిన డెటిరస్ ఆహార గొలుసులో వానపాములు, మేసే జీవుల ఆహారపు గొలుసులోని పక్షులకు ఆహారంగా ఉంటాయి. ఈ విధంగా పరిశీలిస్తే ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఆహార జాలకం. సరళంగా ఉండే మేసే జీవుల ఆహారపు గొలుసులలో పోషక శక్తి రేఖీయ మార్గంలో ప్రసరిస్తుంది. అయినప్పటికీ జీవావరణ వ్యవస్థలో పోషక సంబంధ బాంధవ్యాలు అంత సరళంగా ఉండవు. జీవావరణ వ్యవస్థలో సర్వభక్షక జీవులు ఉండటమే కారణం. ఉదాహరణకు మానవుడు, పక్షులు సర్వభక్షకాలు. ఇవి అన్ని రకాల ఆహారపు గొలుసులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి కలిసి ఒక వలలాగా ఏర్పడితే దీన్ని ఆహారపు జాలకము అంటారు. శక్తి ప్రసరణ. లోతైన సాగర జలోష్ణ జీవావరణ వ్యవస్థలో తప్ప మిగతా అన్నిటిలో సూర్యుడి శక్తి మూలము. భూమికి చేరే సూర్యరశ్మిలో 50% కంటే తక్కువ భాగం మాత్రమే క్రియాశీల కిరణజన్య సంయోగక్రియ ఉపయోగపడుతుంది. మొక్కలు మరియు కిరణజన్య సంయోగక్రియ జరిపే బ్యాక్టీరియా సూర్యుని వికిరణ శక్తిని వినియోగించే సాధారణ అకర్బన పదార్థాల నుంచి ఆహారాన్ని సంశ్లేషిస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగక్రియకు వినియోగార్హమైన సౌర వికిరణాన్ని లేదా సౌరశక్తిని PARను 2 నుంచి 10% మాత్రమే వినియోగించుకుంటాయి. ఈ కొద్ది శక్తి మొత్తం జీవ ప్రపంచాన్ని నిలబెడుతుంది. మొక్కలు గ్రహించిన సౌరశక్తి జీవావరణ వ్యవస్థలోని వివిధ జీవుల ద్వారా ఎలా ప్రసరిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్ని పరపోషకాలు ఆహారం కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉత్పత్తిదారులు ఆధారపడతాయి. ఉష్ణగతిక శాస్త్రం. ఈ ఉష్ణగతిక శాస్త్రంలో మొదటి సూత్రము శక్తి నిత్యత్వ సూత్రంగా చెప్పబడుతుంది. దీని ప్రకారము శక్తి ఒక రూపం నుంచి మరి ఒక రూపంలోకి మార్చబడుతుంది, కానీ సృష్టించబడదు, నాశనం చేయబడదు. ఇక్కడ శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారము శక్తి ఒక రూపం నుంచి మరి ఒక రూపంలోకి మార్చబడుతుంది, కానీ నాశనం అనేటువంటిది చేయబడదు. ఇక్కడ జీవావరణ వ్యవస్థలో జీవనాధారానికి శక్తి బదిలీ చాలా అవసరం. శక్తి బదిలీ లేకుండా జీవావరణ వ్యవస్థ లేదు. జీవులు సహజ వృద్ధి నిరంతర శక్తి ప్రసరణ ఆధారపడి ఉంటుంది. జీవావరణ వ్యవస్థలకు ఉష్ణగతిక శాస్త్రము 2వ సూత్రం నుంచి మినహాయింపు లేదు. ఈ సూత్రం ప్రకారము ఒక వ్యవస్థలో శక్తి మార్పిడికి లోనయ్యే ఏ ప్రక్రియ కూడా శక్తి నష్టం లేకుండా సహజంగా జరగదు. ఈ విధంగా కొంత శక్తి పనిచేయడానికి అందుబాటులో లేని ఉష్ణశక్తి రూపంలో వెలువడుతుంది. దీనిని ఎంట్రోపీ అంటారు. జీవులు వివిధ రకాల పనులు నిర్వర్తించడానికి నిరంతరం శక్తి సరఫరా జరగాలి. జీవులు ఈ శక్తిని ఆహారపు రూపంలో గ్రహిస్తాయి. శక్తి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు ఆహారపు గొలుసు ద్వారా బదిలీ చేయబడుతుంది. దీనినే శక్తి ప్రసరణ అంటారు. ఏ జీవావరణ వ్యవస్థ అయినా క్రియాత్మకంగా పనిచేయడానికి ప్రాథమిక అవసరమైనది నిరంతర సౌరశక్తి. ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే అందుబాటులో ఉండే శక్తి అనుక్రమిక వరుస క్రమం పోషక స్థాయిలో క్రమేణా తగ్గుతుంది. జీవి చనిపోయిన తర్వాత అది డెటిరస్ మరణము జీవద్రవ్యరాశిగా ఏర్పడి విచ్ఛిన్నకారులకు శక్తి వనరులుగా ఉపయోగపడుతుంది. ప్రతి పోషక స్థాయిలోని జీవులు వాటికి కావలసిన మేరకు శక్తి కోసం కింది పోషక స్థాయిలో జీవులపై ఆధారపడుతూ ఉంటాయి. ఒక నిర్ణీత కాలంలో ప్రతి పోషక స్థాయిలో నిర్ణీత జీవ పదార్థ ద్రవ్యరాశి ఉంటుంది. దాన్ని స్టాండింగ్ క్రాప్ అంటారు.
ఒక నిర్ణీత వైశాల్యంలోని జీవద్రవ్యరాశి దేహ పూర్తి బరువు లేదా జీవుల సంఖ్య పూర్తిగా స్టాండింగ్ క్రాప్కు లెక్కిస్తారు. ఒక జాతిలోని జీవుల ద్రవ్యరాశిని స్వచ్ఛమైన లేదా పొడి బరువు ద్వారా ప్రకటిస్తారు. పొడి బరువు చాలా ఖచ్చితమైనది, ఎందుకంటే తడి బరువులో నీటిలో ఉపయోగకరమైన శక్తి ఉండదు కాబట్టి. ఇక్కడ 10% సూత్రం. లిండెన్మాన్ 10% సూత్రాన్ని ప్రతిపాదించాడు. లిండెన్మాన్ ఆధునిక జీవావరణ శాస్త్ర స్థాపకుడు. ఈ సూత్రం ప్రకారం ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి శక్తి బదిలీ చెందేటప్పుడు 10% శక్తి మాత్రమే శరీర ద్రవ్యరాశి జీవద్రవ్యరాశిగా నిల్వ ఉంటుంది లేదా మార్చబడుతుంది. మిగిలిన శక్తి బదిలీ చెందే సమయం కోల్పోతుంది లేదా విచ్ఛిన్న క్రియలో శ్వాసక్రియ వెలువడుతుంది. దీనిని లిండెన్మాన్ పోషక సామర్థ్య సూత్రము అంటారు. ఇది జీవావరణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే వాటిలో మొదటిది, ప్రధానమైనది. ఉదాహరణకు మొక్కలలో NPP అంటే నెట్ ప్రైమరీ ప్రోడక్ట్ నికర ప్రాథమిక ఉత్పాదకత 100 కిలో జౌల్స్ అయితే వాటిని ఆహారంగా తీసుకునే శాకాహారులు కర్బన పదార్థ ద్రవ్యరాశిగా మార్చేది 10 కిలో జౌల్ మాత్రమే. అంటే ఇక్కడ 100 కిలో జౌల్లో వాటిని తీసుకుంటే వాటిని ఆహారంగా శాకాహారులు కర్బన పదార్థ జీవద్రవ్యరాశిగా మార్చేటువంటి వాటిలో తీసుకుంటే ఇక్కడ మనకు 10 కిలో జౌల్లో మాత్రమే. అదేవిధంగా మాంసాహారులు ఒంట్లో మనకు శరీర ద్రవ్యరాశిగా మారేది 1 కిలో జౌల్ మాత్రమే జరుగుతుంది, అంటే ఇక్కడ 100 కిలో జౌల్లో తీసుకున్నప్పుడు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉత్పాదకత జీవద్రవ్యరాశి. ఇక్కడ ఈ ఉత్పాదకతలో జీవద్రవ్యరాశిలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా వాటికి జరుగుతున్నాయి అనేటువంటి దాంట్లో మనం తెలుసుకున్నాం. జీవద్రవ్యరాశి ఉత్పాదన రేటు ఉత్పాదకత అంటారు. దీన్ని ప్రాథమికమైన ద్వితీయ ఉత్పాదకత అని 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఇక్కడ ప్రాథమిక ఉత్పాదకత. ఈ ప్రాథమికత ఉత్పాదకతలో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా నిర్ణీత కాలంలో నిర్దిష్టమైన వైశాల్యంలో ఉత్పత్తి చేసే కర్బన పదార్థాన్ని లేదా జీవద్రవ్యరాశి మొత్తాన్ని ప్రాథమిక ఉత్పాదకత అని నిర్వచిస్తారు. దీనిలో స్థూల ప్రాథమిక ఉత్పాదకత, నికర ప్రాథమిక ఉత్పాదకతగా విభజించవచ్చు. స్థూల ప్రాథమిక ఉత్పాదకత జీవావరణ వ్యవస్థలో కిరణజన్య సంయోగ క్రియలో కర్బన పదార్థం ఉత్పత్తి రేటును స్థూల ప్రాథమిక ఉత్పాదకత అంటారు. GPPలో కొంత మొత్తాన్ని మొక్కలు శ్వాసక్రియలో ఉపయోగించుకుంటాయి. నికర ఉత్పాదన స్థూల ప్రాథమిక ఉత్పాదకత నుంచి శ్వాసక్రియలో కోల్పోయినది ఆరుగా తీసివేయగా మిగిలిన దాన్నే మనము నికర ప్రాథమిక ఉత్పాదన అంటారు. స్థూల ప్రాథమిక ఉత్పాదకంలో సగటున 20 నుంచి 20% విచ్ఛిన్న క్రియ శ్వాసక్రియలో ఉపయోగించబడుతుంది. అందుకే మనం ఇక్కడ GPP-6 NPP. నికర ప్రాథమిక ఉత్పాదకత అంటే పరపోషకాలు శాకాహారులు విచ్ఛిన్నకారులు ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న జీవద్రవ్యరాశి. ద్వితీయ ఉత్పాదకత వినియోగదారులు కొత్తగా కర్బన పదార్థాన్ని ఏర్పరిచే రేటును ద్వితీయ ఉత్పాదకత అంటారు. జీవావరణ పిరమిడ్లు. ఈ జీవావరణ పిరమిడ్లో మనకు ఇకాలజికల్ పిరమిడ్స్ లేదా ఎల్టోనియన్ పిరమిడ్లు అని కూడా అంటారు. పిరమిడ్ ఆకృతి మీకు తెలిసే ఉంటుంది. పిరమిడ్ అడుగు భాగం వెడల్పుగాను క్రమేణా అగ్రభాగం వైపు సన్నబడుతూ ఉంటుంది. పోషక సంబంధాలను సంఖ్యాపరంగా సూచిస్తారు. జీవద్రవ్యరాశి లేదా శక్తి అమరిక పోషక స్థాయి పైభాగంలో మరొకటి ఉండే విధంగా అమర్చితే క్రమేణా పిరమిడ్ ఆకృతిలో కనిపిస్తుంది. ప్రతి పిరమిడ్ పీఠ భాగంలో ఉత్పత్తిదారులు లేదా ప్రాథమిక పోషక స్థాయి, శిఖర భాగంలో తృతీయ లేదా పై స్థాయి ఉన్నత శ్రేణి వినియోగదారులు ఉంటాయి. 3 రకాల జీవావరణ పిరమిడ్లను అధ్యయనం చేస్తారు. సంఖ్యా పిరమిడ్, ద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్. ఈ పిరమిడ్లను మొదటిసారిగా తెలియజేసిన వారు ఎల్టోన్. అందువలనే వీటిని ఎల్టోనియన్ పిరమిడ్లు లేదా జీవావరణ పిరమిడ్లు అని కూడా అంటారు. ఒక పోషక స్థాయిలో శక్తి మోతాదు, జీవద్రవ్యరాశి, జీవుల సంఖ్య మొదలైనవన్నీ లెక్కించవలసి వచ్చినప్పుడు ఆ పోషక స్థాయిలోని జీవులన్నిటినీ పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని జీవులను మాత్రమే లెక్కలోకి తీసుకొని సాధారణీకరణలు చేస్తే అది సవ్యం కాదు. అనేక జీవావరణ వ్యవస్థలో సంఖ్య, శక్తి, జీవద్రవ్యరాశులు పిరమిడ్ల నిట్టారుగా ఉంటాయి. అంటే ఉత్పత్తిదారులు శాకాహారుల కంటే సంఖ్యలోను
జీవద్రవ్యరాశిలో అధికంగా ఉంటాయి. శాకాహారులు మాంసాహారుల కంటే జీవద్రవ్యరాశి సంఖ్యలో ఎక్కువగా ఉంటాయి. శక్తి అందుబాటులో ఉంది. క్రింది పోషక స్థాయిల కంటే పై పోషక స్థాయిలు ఎప్పుడూ అధికంగా ఉంటుంది. ఈ సాధారణీకరణ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పరాన్నజీవుల ఆహార పులుసులో సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది. ఒక పెద్ద వృక్షము ఏకైక ఉత్పత్తిదారి. ఫలాలను తినే మిడతలు, పక్షులు లాంటి అనేక శాకాహారులు ఆహారాన్ని ఇస్తుంది. వీటిలో పలు బాహ్య పరాన్నజీవులు అంటే గోమార్లు, పిడుదులు, తలలో పేనులు లాంటివి ద్వితీయ వినియోగదారులుగా నివసిస్తాయి. ఇక్కడ ఈ ద్వితీయ వినియోగదారులు అనేక పై స్థాయి వినియోగదారులకు ఇంకా అతి పరాన్నజీవులకు ఊతమిస్తాయి. ఈ విధంగా ప్రతి పోషక స్థాయిలో క్రింది నుంచి పై వరకు జీవుల సంఖ్య పెరుగుతుంది. ఆ ఫలితంగా సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది. సాగరంలో ద్రవ్యరాశి పిరమిడ్ కూడా సాధారణంగా తలకిందులుగానే ఉంటుంది. ఎందుకంటే చేపల ద్రవ్యరాశి వృక్ష ప్లవకాల ద్రవ్యరాశి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. శక్తి పిరమిడ్ ఎప్పుడూ నిటారుగానే ఉంటుంది. ఇది ఎప్పటికీ తలకిందులుగా ఉండదు. ఎందుకంటే శక్తి ఒక పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి బదిలీ చెందేటప్పుడు కొంత శక్తి ఉష్ణ రూపంలో ప్రతి స్థాయిలో విడుదలవుతుంది. జీవావరణ పిరమిడ్ల పరిమితులు. జీవావరణ పిరమిడ్లు కొన్ని పరిమితులు అనేటువంటివి ఉన్నాయి. అవి 2 అంతకంటే ఎక్కువ పోషక స్థాయిలకు చెందిన ఒకే జాతి జీవులు లెక్కలేకి తీసుకోబడవు. ప్రకృతిలో లేని సరళమైన ఆహార గొలుసులు ఊహిస్తుంది. ఇవి ఆహార జాలకాన్ని పరిగణలోనికి తీసుకోవు. జీవావరణ వ్యవస్థలో పూతికాహారాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ జీవావరణ పిరమిడ్లో వాటికి ఎలాంటి స్థానము కల్పించదు. ఇవన్నీ మనకు జీవావరణ పిరమిడ్లో ఉన్నటువంటి